దేవతలన్నీ గోవు యందున్నా దేవతలు నాలో ఉన్నారని ఆవు అనబడే జీవుడి బుద్ధికి తెలియకపోవచ్చు. తెలియకపోయినా శక్తులు ఉంటాయి కనుక మనం గౌరవించాలి. మానవుడికి ఆ ఎరుక అనబడేటువంటి ఒక బుద్ధిశక్తి విశేషంగా వచ్చింది కనుక వాడు ఆరాధించి ఆ ప్రయోజనాలు పొందుతూ ఉంటాడు. అలాంటి ఉపాధి పొందిన గోవు యొక్క జీవుడు కూడా సద్గతిని పొందుతాడు, అందులో ఏమీ సందేహం లేవు. ఇది తెలుసుకోవాలి. అదేవిధంగా గోవు యొక్క భౌతికమైన దేహానికి ఏ ప్రమాదము ఇబ్బంది కలగకుండా గోపూజలు చేయాలి అనేది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ భక్తి పేరుతో బాధలు పెట్టకూడదండి. మన ఇంటికి ఎవరినో పిలిచి విష్ణు స్వరూపంగా శివస్వరూపంగా వాడు భోజనం పెట్టామనుకోండి, ఏవేవైతే శివుడికి పెట్టదలుచుకున్నామో ఏడాది పాటు వాడు అన్నింటికి ఒక్కరోజు కుక్కితే వాడు శివుడిలోకి వెళ్ళిపోతాడు. అది ప్రమాదం మనకి ఇక్కడ. అందుకే అప్పుడు ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వాలి. అదే శివ పూజ అంటే. అది దేన్ని ఏ మర్యాదతో పూజిస్తే అది ఆ భగవంతునికి చెందుతుంది. అది గ్రహించాలి తప్ప హింసించరాదు. ఎందుకంటే వాటిని ప్రేమించాలండి. గోవుని ప్రేమించాలి, వాటి క్షేమం కోసం చూడాలి. అప్పుడు అది నిజమైన పూజ అవుతుంది. వాటికి ఇబ్బంది కలగకుండా